హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఆర్ కిచెన్ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మార్నింగ్ లేవగానే ఫస్ట్ బ్రష్ అదంతా చేసేసుకున్న తర్వాత కిచెన్లోకి అయితే వచ్చాను. ఇంకా టిఫిన్ పని అయితే చేసుకోవాలన్నమాట. ఇంకా ఫస్ట్ నేను లేవగానే కిచెన్లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ చేసే పనులు ఇవేనండి. స్విచ్ ఆన్ చేసిన తర్వాత ఈ మనీ ప్లాంట్స్ అన్నీ కూడా విండో తీసేసి అయితే సైడ్కి పెట్టేస్తాను. ఇంకా ముందు రోజు నైటే దోశ బ్యాటర్ అంతా రెడీ చేసి అయితే పెట్టుకున్నాను. ఇది పొంగిపోతుందేమో అని చెప్పేసి భయపడ్డాను అనమాట. ఎందుకంటే ప్లేట్ పెట్టకుండా పడుకున్నాను దీని కింద. ఇది పొంగిపోయి కింద పడిపోతుందేమో అని చెప్పేసి అయితే అనుకున్నాను, కానీ పొంగలేదు, బాగానే ఉందన్నమాట. పై వరకు అయితే వచ్చింది. నైట్ మిగిలిన గిన్నెలన్నీ కూడా బయట అయితే పెట్టేశానండి. ఇదైతే నిన్న అప్పడాలు వేయించిన ఆయిల్, ఇంకా దీనిలోనే చట్నీ అయితే చేస్తాను. కొంచెం ఆయిల్ తీసేసి ఎక్స్ట్రా ఆయిల్స్ ఏమైనా ఉంటే ఈ టిన్లోకి అంతా తీస్తూ ఉంటానండి నేను. ఈ టిన్లోకి తీసేసి ఎప్పుడైనా ఇడ్లీకి కావాల్సినప్పుడు ఇలా అప్లై చేసుకుంటాం కదా, ఇడ్లీ గిన్నెకి అలా అప్లై చేసుకోవడానికి, అలాగే దోశ వేసినప్పుడు ఆయిల్ అంతా వేసుకోవడానికి ఎక్స్ట్రా వచ్చిన ఆయిల్ అయితే యూజ్ చేస్తూ ఉంటాను. ఇంక ఇదైతే ఇందులో వేసేస్తున్నాను. కొంచెం ఆయిల్ ఉంచుకొని ఆ కొంచెం ఆయిల్తోనే చట్నీకి అయితే ప్రిపేర్ చేస్తాను. ఇంకోండి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు కట్ చేస్తాను. ఉప్పు అయితే వేసేస్తున్నా. ఇంక ఇందులోనే కొంచెం చింతపండు అయితే వేస్తాను. కొంచెం జీలకర్ర, చింతపండు ఆల్రెడీ తీసి పక్కన పెట్టా చింతపండు, అలాగే కొన్ని వెల్లుల్లిపాయలు ఇవి స్టవ్ మీద పెట్టేసి మెత్తగా మగ్గిచ్చేసుకున్న తర్వాత కొంచెం పుట్నాలు పప్పు వేసేసి మిక్సీ పట్టేసేయడమే. చట్నీ అయితే రెడీ అయిపోతుంది. దీని చట్నీ స్టవ్ మీద అయితే పెట్టేస్తాను. ఇదిగోండి చట్నీకి ఇక్కడ పెట్టేసాను, ఇది మగ్గుతూ ఉంది. ఇంక పక్కనేమో టీ అయితే పెట్టేసుకున్నాను అనమాట. ఇంక టీ కాగిపోయిన తర్వాత టీ తాగేసిన తర్వాత అప్పుడైతే చట్నీ మిక్సీలో అయితే వేసేస్తాను. ఇదిగోండి బుట్ట నిండా బట్టలే అనమాట. 4 days నుంచి వర్షాలు అవి పడుతున్నాయి కదా, ఇంకా బట్టలన్నీ మాకు కావాల్సినవి చిన్న చిన్నవి అన్నీ వాష్ చేసుకున్నాం, కానీ ఈ బట్టలన్నీ కూడా ఏం వాష్ చేసుకోలేదు. ఇంక ఈరోజు అయితే ఎండ వస్తుంది. ఇంక ఈ బట్టలన్నీ కూడా తీసుకెళ్ళిపోయి అయితే మిషన్లో వేసేస్తాను. వాటికి సెపరేట్ అయితే చేసేసుకుని టీ ఇంకా ఈ చట్నీ ప్రాసెస్ అంతా అయ్యేలోపు ఈ మిషన్లో అయితే వేసేసి వస్తాను అనమాట. ఈలోపు టీ కాకపోతుంది కదా, అప్పుడు నేను టీ అయితే తాగొచ్చు. కొన్ని బుట్ట అయితే బయటికి తీసుకెళ్ళి బట్టలన్నీ కూడా వేస్తాను. ఇంకా సెపరేట్ చేసి అయితే పెట్టాను అనమాట, ఉతకాల్సిన బట్టలన్నీ కూడా. నేను ఆ బట్టలన్నీ వేసి వచ్చేలోపు టీ అయితే కాగిపోయిందండి. ఇంకెప్పుడైతే టీ తాగేస్తాను. ఈ చట్నీలో కొంచెం వాటర్ అయితే వేయాలి, ఇదంతా కొంచెం మెత్తపడడానికి. ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకా వాటర్ అయితే వేసాను అనమాట. ఇది అవుతుంది, టీ అయిపోయింది కదా, ఇంక నేనైతే ఫస్ట్ టీ తాగేస్తాను. ఇదిగోండి టీ అయితే వేసి తెచ్చేసుకున్నాను. ఇప్పుడు టైం వచ్చేసి 8:30 అవుతుంది. ఇదిగోండి కొంచెం ఎండ అయితే వస్తుంది అనమాట. ఇంకా అందరూ కూడా బట్టలు అయితే ఉతుకుతున్నారు. అక్కడ మా ఇంటి దగ్గర అమ్మమ్మ కూడా బట్టలు అయితే ఉతుకుతుంది. ఇంకా నేను కూడా బట్టలు అయితే మిషన్లో వేస్తాను. ఎండ ఇదిగోండి ఎండ వస్తూ ఉందన్నమాట. ఇంకో ఈరోజు వేసాను నేను బట్టలన్నీ. మహిగడు పిచ్చుకొని దగ్గర రావా కూర్చోయితే అలాగే. ఇంకెక్కడ వచ్చేసి చేపలు ఆంటీ అయితే వెళ్ళిపోయారండి. మా మహిళడైతే చేప తీసుకోమని చాలా గొడవ అయితే చేశారు. నేనైతే తీసుకోలేదు అనమాట. ఇంకా చట్నీ చేసే దాంట్లో వాటర్ అయితే వేసాను కదా, అవంతా కూడా ఎగిరిపోయినాయి. ఇంకా బట్టలు కూడా అవుతూ ఉన్నాయి. ఇంకా చట్నీకి అంత ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశాను. ఇంకా దోశ ప్యాన్ అయితే ఆల్రెడీ స్టవ్ మీద పెట్టేశాను. ఇంకా ఆంటీకి ఇద్దామని చెప్పేసి అయితే టీ వేడి చేస్తున్నాను అనమాట. టీ వేడి చేసేలోపు ఆంటీ అయితే వెళ్ళిపోయారు. ఇంకా దోశ బ్యాటర్ అంతా రెడీ అయితే అయిపోయింది కదా, ఇంక ఇదైతే కొంచెం ఎక్స్ట్రా పిండి అయితే వస్తుంది కదండి, ఆ పిండి అయితే తీసేసానమాట. దోశ ప్యాన్ ఏమో వేడి చేసాను ఈలోపు, చట్నీ అంతా గ్రైండ్ చేసేలోపు. ఇంకా చక్కగా ఇదంతా దోశ ప్యాన్ కూడా వేడైపోయింది. ఇంకా దోశ బ్యాటర్ ఆల్రెడీ నేను కలిపేసి పెట్టేసుకున్నాను కదా, ఇంకా దోశలు అయితే వేసేస్తున్నాను. ఆ టీ ఇద్దాం అనుకున్నాను ఆ చేపల ఆంటీకి, కానీ ఆవిడ వెళ్ళిపోయారు. ఇంకా మళ్ళీ చెల్లికి అయితే పిలవని చెప్పానమాట. ఒక 2 ఇళ్ళు అయితే దాటేసిన తర్వాత ఇంకా చెల్లి అయితే పిలిచింది ఆంటీని. ఇంకా మళ్ళీ అయితే వచ్చారు. ఇంకా ఆంటీకి అయితే టీ ఇచ్చాము. ఇంకా ఆంటీ టీ తాగేసి అయితే వెళ్ళిపోయారనమాట. అసలు మా మైగడైతే ఆ పెద్ద చేప అయితే తీసుకోమన్నాడు, అదైతే వచ్చేసి 400 చెప్తున్నారు. ఇంకెందుకులే అని చెప్పేసి అయితే తీసుకోలేదు. ఇదిగోండి చట్నీ అయితే మరీ పలచగాని మరీ అంత గట్టిగా కూడా ఏం చేయలేదనమాట. ఇలా అయితే చేశాను. ఇంకా ఈ దోశ అంతా వేస్తూ ఉన్నాను. ఇంక ఈలోపు బట్టలు అయినాయి అనమాట. ఇంకా అందుకని చెప్పేసి బయటికి వెళ్ళి ఆ బెడ్షీట్లు అన్నీ కూడా వేసేసి అయితే వచ్చేసాను.
ఇంక ఈ దోస అయితే చక్కగా అయితే కాలిపోయింది. చాలా సేపు అయితే ట్రై చేశానండి. ఇది మొత్తం ముక్కలు ముక్కలైతే అయిపోయిందనమాట. నేను ఎప్పుడు దోస వేసినా సరే ఫస్ట్ దోస అయినా కూడా మంచిగానే వచ్చేసేది కానీ, ఈ దోస అయితే అస్సలు రాలేదనమాట. చాలాసేపు ట్రై చేసి చేసి ఇంక వదిలేసి ఎలా వస్తే అలా అయిందిలే అని చెప్పేసి ఇంక ఉప్మాలాగే చేసేసి తీసేసిన తర్వాత ఒక 2, 3 దోసల తర్వాత ఇంకా మంచిగా అయితే వచ్చాయన్నమాట. ఇదిగోండి ప్యాన్ అయితే ఇలా అయితే అయిపోయింది. ఒక సైడ్‌కే వచ్చింది. ఇంకొక సైడ్‌కి అయితే మొత్తం ఏమీ రాలేదు. ఒక 2 దోసలు ఎలా అయితే 2 దోసల వరకు అలా అయినాయన్నమాట. ఇంకా తర్వాత 3, 4 దోసల నుంచి సరిగ్గా అయితే రావడం స్టార్ట్ అయింది. చెప్పాను కదండీ! ఒక 2, 3 దోసల వరకు మంచిగా ఏమీ రాలేదని చెప్పేసి. ఇంకా నెక్స్ట్‌యి కొంచెం బానే వచ్చాయన్నమాట. మరి ఫస్ట్ దోసలు వచ్చినంత వరస్ట్‌గా అయితే ఏం రాలేదు. ఇంకా మంచిగానే వచ్చాయి. ఇంకా దోసలైతే వేసేస్తున్నాను. డాడీ అయితే టిఫిన్ వరకు చేసే వరకు అయితే ఉండలేదండి. డాడీ అయితే బయటికెళ్ళిపోయారు. ఇంకా నాకు, మా అమ్మయ్యగాడికి, చెల్లెలకి అనమాట. నేను మా అమ్మయ్యగాడికి దోస అంతా వేసి ఇచ్చేసిన తర్వాత ఇంకా నేను వాడితో పాటు అయితే టిఫిన్ అయితే తినేస్తున్నాను. వాడు స్నాక్స్ నైట్ తీసుకొచ్చారనమాట డాడీ. ముందు రోజు నైట్ అయితే తీసుకొచ్చారు. నెక్స్ట్ డే తిందువుగాని అని చెప్పేసరికి ఇంకా వాడు అవన్నీ కూడా రెడీ అయితే చేసి పెట్టేసుకున్నాడు. నేను టిఫిన్ తినగానే తినేస్తానని చెప్పేసి ఇంకా వాడు టిఫిన్ అంతా తినేసిన తర్వాత ఇంకా అవైతే తినేసాడు. ఇంకా బట్టలైతే అయిపోయినాయి అనమాట. ఇంకా నేను, చెల్లి కూడా సాయం అయితే పట్టేస్తున్నాము. ఇంక ఈ బట్టలన్నీ అయితే అయిపోయినాయండి. నేను, చెల్లి కూడా ఇలా బయటకైతే తీసుకెళ్తున్నాం అనమాట. ఆల్రెడీ మిషన్లో అయితే దుప్పట్లు అలాగే మా డాడీకి సంబంధించిన బట్టలు ఇవన్నీ అయితే ఉన్నాయండి. ఇంకా అవన్నీ కూడా వేసి తీసేలోపు ఇవన్నీ కొంచెం అయినా ఆరుతాయి కదా అని చెప్పేసి కొంచెం ఫాస్ట్గా అయితే ఆరిపోతే ప్లేస్ కొంచెం కలిసి వస్తుందని చెప్పేసి ఇంకా ఈ బట్టలు అయితే తీసుకొచ్చాము. అన్నీ కూడా అరుగు మీద అయితే వేసామండి. ఇంకా పెద్ద పెద్దవన్నీ కూడా దండం మీద వేద్దాము బయట వాకట్లో అని చెప్పేసి ఇంక ఇవన్నీ కూడా అరుగు మీద అయితే వేసాం అనమాట. మీషోలో అయితే తీసుకున్నానని చెప్పాను కదా దండము, దాని మీద అయితే చిన్న చిన్నవన్నీ వేసేసి ఇంక ఇక్కడైతే ఒక సైడ్కి అన్నీ పెద్దవి అయితే వేసాం అనమాట. ఇంకా మీషోలో బట్టలన్నీ కూడా అయిపోయినాయండి. ఈ బట్టలన్నీ కూడా తీసుకెళ్ళిపోయి అయితే బయట చెల్లెలకి చెప్పానన్నమాట. బయట దండం మీద వేసేయండి అని చెప్పేసి. ఇంకా వాళ్ళు దండం మీద బట్టలు వేసేస్తానన్నారు. నేనైతే గిన్నెలన్నీ కూడా కడిగేస్తున్నాను. ఇవైతే ముందు రోజు కడిగినవండి. లోపల సర్దాల్సినవి అనమాట. అవన్నీ కూడా సర్దేసిన తర్వాత ఇప్పుడు టిఫిన్ కోసం టిఫిన్ చేసినవి అలాగే మేము నైట్ ఏవైతే ఉన్నాయో ఇంకా అవన్నీ కూడా కడిగేసేయాలన్నమాట. ఇంకా అవన్నీ కూడా నేనైతే ఇక్కడ కూర్చుని అయితే కడిగేస్తున్నాను ఫాస్ట్గా. మా అమ్మయ్య నా చుట్టూనే ఉండి నేను ఏం చేస్తున్నాను అని చెప్పేసి నన్ను గమనిస్తూనే ఉన్నాడు వాడు. వాడితో కొంతసేపు అలా కబుర్లు చెప్పుకుంటూ ఇంకా వచ్చిన గిన్నెలన్నీ కూడా ఫాస్ట్గా అయితే కడిగేస్తున్నాను నేను ఇక్కడ. ఇవన్నీ కడిగేసరికి నాకు ఒక 15 మినిట్స్ అయినా పట్టిందండి. ఇంకోండి సగం గిన్నెలు అయితే కడిగాను. ఇంకా చెల్లెలు బట్టలు అవి తీసారా లేదా అని చెప్పేసి నాకు డౌట్ అయితే వచ్చిందనమాట. ఇంకా అందుకని చెప్పేసి మళ్ళీ వెళ్ళైతే చూసి వచ్చేసి ఇంకా గిన్నెలన్నీ కూడా కడిగేసా. ఇంకా ఫాస్ట్గా వచ్చిన గిన్నెలన్నీ కూడా కడిగేసానండి. చెల్లెలు అయితే బట్టలు తీసుకెళ్ళిపోయి అయితే దాని మీద అయితే వేసారనమాట. ఇంకా నేను ఇంట్లోకి అంతా వచ్చేసిన తర్వాత స్టవ్ మీద అయితే ఒక పక్క రైస్ పెట్టేశానండి. ఇంకొక పక్క అయితే పప్పు అయితే పెట్టేశాను. అసలు ముందు రోజు కూడా పప్పు చేసినట్టున్నాను నేను. మళ్ళీ కూడా పప్పు అయితే చేసాను అనమాట. సారీ, ముందు రోజు ఏం పప్పు చేయలేదు, వేరేదో కర్రీ చేశాను. ఆ 2 డేస్ బ్యాక్ ఏమో పప్పు చేసినట్టున్నాను. ఇంకా మళ్ళీ పప్పు అయితే పెట్టేశాను స్టవ్ మీద. ఇంకా పప్పు ఉడికేలోపు మా అమ్మగారికి అయితే తీసుకెళ్ళిపోయి స్నానం అయితే చేపించానండి. ఇంకా వాడికి స్నానం అంతా అయిపోయిన తర్వాత ఇంకా పప్పు అంతా కూడా మంచిగా స్మాష్ అయితే చేసేసి తాలింపు అయితే వేసాను. ఇంకా అన్నం కూడా అయితే ఉడికిపోయిందనమాట. అన్నం అంతా ఉడికిన తర్వాత ఈ పప్పు అంతా కూడా తాలింపు అయితే వేసేసాను. ఫాస్ట్గానే చేశానండి. పెసరపప్పుతో చేశాను. ఇంకా అందుకని చెప్పేసి తాలింపు అయితే వేసానమాట. పెసరపప్పుతో నేను ఎప్పుడు పప్పు టమాటా అయితే చేయలేదండి. ఫస్ట్ టైం అయితే చేశాను. టేస్ట్ అయితే చాలా బాగుంది, నాకు నచ్చిందనమాట. అన్నీ వేసాను కానీ ఉప్పు వేయడం అస్సలు మర్చిపోయాను అనమాట. పప్పు అంతా ఉడికిపోయిన తర్వాత మనం వేస్తాం కదా, అప్పుడు మర్చిపోయాను. ఇంకా లాస్ట్లో టేస్ట్ చూసేసరికి ఇంక అప్పుడు గుర్తొచ్చింది సాల్ట్ అయితే వేయలేదని చెప్పేసి. ఇంక అందుకని చెప్పేసి ఉప్పు అయితే వేసాను, ఎక్కువైతే వేసాను అనమాట. ఇంకా ఇక్కడ కొన్ని పాలైతే తీసి పక్కకైతే పెట్టానండి, గులాబ్ జామున్ అయితే చేద్దామని చెప్పేసి. ఇది వంట పని అంతా అయిపోయి మేము భోజనం అంతా చేసిన తర్వాత అప్పుడైతే చేద్దాము. ఈలోపు కొన్ని పాలైతే చల్లారుతాయని చెప్పేసి బయట అయితే తీసి పెట్టాను. ఇంకా వంట అంతా అయిపోయిన తర్వాత గిన్నెలు అయితే వచ్చాయి కదండి, ఇంకా అవన్నీ కూడా కడిగేసిన తర్వాత నేను కూడా అయితే వెళ్ళిపోయి ఫ్రెష్ అయిపోయి అయితే వచ్చాను అనమాట. మా అమ్మాయి కూడా అక్కడ కాకులు అవి వస్తే వాటితో అయితే ఆడుతూ ఉన్నాడు. ఇంకా నేనైతే తినేసిన తర్వాత గులాబ్ జామున్ చేయాలా లేకపోతే తినకముందు గులాబ్ జామున్ చేయాలా అని చెప్పేసి అయితే కొంచెం సేపు ఆలోచించాను. ఇంకా సరేలే, ఆల్రెడీ 12 అయితే అయిపోయింది కదా,
మా మైగడు కూడా ఆకలేస్తది. అది ఎలాగో చేయాలన్నా ఒక 30 మినిట్స్, 45 మినిట్స్ పడుతుంది కదా అని చెప్పేసి ఇంకా తిన్న తర్వాతే చేద్దామని చెప్పేసి అయితే ఫిక్స్ అయ్యాననమాట. ఇంకా మా మామయ్యగారిని అయితే అడిగాను. వెంటనే అన్నం పెట్టేనా అమ్మ అని చెప్పేసి అడిగేసరికి ఇంక వాడైతే అన్నం పెట్టేసామన్నాడు. ఇంకా నాకు వాడికి కూడా భోజనం అయితే పెట్టి తెచ్చేసుకున్నాము. ఇంక ఇద్దరం కలిసి కూర్చొని అయితే టీవీ చూస్తూ భోజనం అయితే చేసేస్తున్నామండి. ఇంకా ఈ పప్పు ఆవకాయ కాంబినేషన్ అయితే చాలా చాలా బాగుందనమాట. వంటంతా కంప్లీట్ అయ్యి తక్కువ టైం అయితే అయ్యిందేమో. ఇంకా మా అమ్మాయి గారికి మంచిగా వేడి వేడిగా అయితే ఉంది. ఇంకా వాడు చెయ్యి అంతా కాలుతూ ఉందని చెప్పేసి ఇంకా నన్నే కల్పించేయమని చెప్పేసి అయితే అడిగాడు. ఇంకా అందుకని చెప్పేసి నేనైతే కల్పించాను. వాడికి రైట్ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్ తేడా అయితే తెలియదండి. అప్పుడప్పుడు ఒక్కొక్కసారి లెఫ్ట్ హ్యాండ్తో తినేస్తూ ఉంటాడు. నేను చూసుకుని చెప్పాలన్నమాట. ఇంక ఇక్కడ ఇది ఫ్రంట్ కెమెరా కాబట్టి మీ అందరికీ మేము లెఫ్ట్ హ్యాండ్తో తింటున్నట్టయితే కనిపిస్తుంది. కాదు, మేము రైట్ హ్యాండ్తోనే తింటూ ఉన్నాము. ఇంక ఈలోపు చెల్లి కూడా కంప్యూటర్ క్లాస్ నుంచి అయితే వచ్చిందనమాట. ఇంకా తనే అటు ఇటు తిరుగుతూ ఉంది. ఇంకా నేను మా అమ్మగారు ఇద్దరం కూడా భోజనం చేసేటప్పుడు అయితే వాటర్ అయితే తాగలేదండి. ఇంకా భోజనం అంతా అవ్వగానే మా అమ్మగారు అయితే ఫస్ట్ వాటర్ అడిగాడు. ఇంకా వాడికి వాటర్ ఇచ్చేసిన తర్వాత ఇంకా నేను కూడా వాటర్ అయితే తాగేసి ఇంకా అప్పుడు కొంచెం సేపు రెస్ట్ అంతా తీసుకున్న తర్వాత ఇంకా గులాబ్ జామున్ చేయడం అయితే స్టార్ట్ చేసాము. ఇంక ఈ లోపు మేము అలా భోజనం చేసి కూర్చున్నామో లేదో ఐస్ క్రీమ్ బండి అయితే వచ్చిందనమాట. మా అమ్మాయి గారు ఫుల్ అల్లరి, నాకు తీసిస్తారా లేదా అని చెప్పేసి ఇంకెలా అయితే వాడు ఏడుస్తున్నాడు కదా అని చెప్పేసి ఐస్ క్రీమ్ అయితే కొనిచ్చాము. తిన్నాడు, మంచిగానే నచ్చిందని చెప్పాడనమాట. ఇంకా మళ్ళీ ఈవినింగ్ పనులు అయితే స్టార్ట్ చేసామండి. గులాబ్ జామున్ అంతా కూడా చేసేసిన తర్వాత ఇంకొచ్చిన గిన్నెలు, మార్నింగ్ కడిగిన గిన్నెలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా లోపలైతే సర్దేస్తున్నాను. అవి సర్దేసే కంటే ముందు ఈ రోజు ఏవైతే గిన్నెలు ఉన్నాయో అవన్నీ కూడా తీసుకెళ్ళిపోయి అయితే ఫస్ట్ బయట అయితే పెట్టేశాను అనమాట. ఇంకొచ్చిన గిన్నెలన్నీ కూడా సర్దేసిన తర్వాత ఇంకోండి ఇన్ని గిన్నెలు అయితే వచ్చాయి. ఇంక ఈలోపు చెల్లెలు అయితే వచ్చేసి బయటకి అయితే వెళ్దాము, మందార పువ్వులు అవి తెచ్చుకుందాం అని చెప్పేసి అన్నారు. ఇంకా అందుకని చెప్పేసి వాళ్ళతో కలిసి అయితే మందార పూలు అవి కోద్దాం అని చెప్పేసి అయితే వెళ్తున్నాను. ఇంక ఈలోపు మా ఇంటి వెనకాల జామ చెట్టుకి అయితే జామకాయలు అయితే కాసాయి. అసలు ముగ్గునెయ్య లేదా అని చెప్పేసి అయితే చూశాను, కానీ ఒకటి మంచిగా పండిందనమాట. ఇంకొక కాయ అంతగా మంచిగా పండలేదు, కానీ ఇంక ఈ కాయ అయితే మంచిగా పండింది. ఇంకో 2 జామకాయలు అయితే కోసుకుని తినుకుంటూ అలా మందార పూలు అయితే కోయడానికి వెళ్ళాము. నేను, మా మహిగడు, ఇంకా చెల్లి, మా జోష్న అనమాట. అంతకుముందు నేను వెళ్ళినప్పుడు చాలా మందార పూలు అయితే ఉన్నాయండి. ఇంక ఇప్పుడైతే చాలా తక్కువ ఉన్నాయన్నమాట. అంతకుముందు అప్పుడు సీజన్ అనుకుంటా, ఇది మందార పూల సీజనో కాదో నాకైతే తెలీదు. ఇంకా తక్కువ అయితే ఉన్నాయి. ఇంకా మాకు దొరికిన మట్టుకైతే కోసుకుని కొంచెం గోరింటాకు చెట్టు అయితే అక్కడ ఉందన్నమాట. చాలా బాగుంటుందంట పండుతుందని చెప్పేసి అంటేని ఇంకా గోరింటాకు మేము కోసుకోవడానికి కవర్ ఏం తీసుకెళ్ళలేదని చెప్పేసి ఇంకా అవి ఒక 2 రబ్బలు అయితే టేస్ట్ చేసుకున్నాము. ఇంకా అక్కడ సపోటా పళ్ళు అయితే ఉన్నాయి. ఇంకా మాకు అందిన వరకు ఒక 2 సపోటాలు అయితే కోసుకున్నాం అనమాట. నేను 2, మా జోష్న 2 అయితే కోసుకుని తెచ్చుకున్నాము. ఆ పైన ఉన్నది మంచి సపోటా అండి. అస్సలు అంటే అస్సలు అందలేదు అనమాట. చాలా చాలా ట్రై చేశాను కానీ ఇంకా అందలేదు. ఇంకా దగ్గరలోనే కరివేపాకు చెట్లు కూడా ఉన్నాయన్నమాట. అవి ఎవరో వేసినాయో లేకపోతే తెలియదు, కానీ మంచి గుబురుగా అయితే పెరిగాయి. ఇంకా ఇంటి దగ్గర పాతుతాంలే అని చెప్పేసి వేర్లతో సహా అయితే లాగాను. ఒక 2, 3 మొక్కలు అయితే వచ్చాయి, కానీ మిగిలిన ఏమీ రాలేదనమాట. ఇంకా వచ్చిన మట్టుకైతే ఇంటికి అయితే తీసుకొని వచ్చామండి. ఇంటికైతే వచ్చామండి. కొన్ని మందార పూలు, అలాగే కరివేపాకు, గోరింటాకు, అలాగే అక్కడ ఉన్న సపోటాలు కూడా కోసి తెచ్చుకున్నాం అనమాట. ఇంక ఇప్పుడు టీ అయితే తాగేస్తున్నాను. ఇక పక్కనే ఉన్నాయి, అవి చూస్తూ చెప్తున్నాను అనమాట. ఏమి కోసుకొచ్చాము ఏంటి అనేది మీకు చూపిస్తాను చూడండి. ఇవన్నమాట మేము కోసుకొచ్చినాయి. ఎక్కువ మందార పూలు అయితే లేవు, కొన్ని ఉన్నాయి. ఇంకా కరివేపాకు, సపోటాలు అయితే తెచ్చాం. వచ్చిన వెంటనే మా అమ్మ ఇక్కడైతే పడుకున్నాడు. ఇంక ఇప్పుడు టీ అయితే పెట్టుకున్నాము. ఇంకా టీ తాగేస్తున్నాను అనమాట. టీ తాగేసాక ఉన్న గిన్నెలన్నీ కూడా కడిగేయాలి. మందార పూలు అవి కోసుకురావడానికి వెళ్ళడానికి ముందే గిన్నెలన్నీ కూడా బయట అయితే పెట్టేశాను కదండి. ఇంక ఈ గిన్నెలన్నీ కూడా కడిగేశాను అనమాట. ఇంకా వాకిలు కూడా తుడిచేద్దాం అని చెప్పేసి ఇంకా చీపురంతా తీసుకుని అయితే వాకిలు కూడా మంచిగా అయితే తుడిచేసాను. ఇవన్నీ మేము బయట అయితే పెట్టేసామండి. ఎక్కడి నుంచి అయితే తీసుకొచ్చామో అవన్నీ కూడా బయట అయితే పెట్టేసి చాలాసేపు అయిన తర్వాత ఇంక అప్పుడైతే లోపలికి తీసుకెళ్ళాం అనమాట. ఇక్కడ అక్కడక్కడ బర్డ్స్ అయితే ఎగురుతూ ఉంటే మా మైగడ్ అయితే తీయమంటే ఆ క్లిప్స్ అన్నీ తీసాను. ఇంక ఈవినింగ్ స్నాక్స్ కోసం అని చెప్పేసి ఈ స్వీట్ కార్న్ అయితే తెచ్చుకున్నాము. ఇంకా స్వీట్ కార్న్ అయితే తినేస్తున్నాము. చక్కగా ఉప్పు, కారం, అలాగే నిమ్మకాయ అయితే పిండేసుకొని స్వీట్ కార్న్ అయితే తింటున్నాం అనమాట. ఇంక ఇదే మా ఈవినింగ్ స్నాక్స్ వచ్చేసి. ఇంక ఈవినింగ్ వంట ప్రాసెస్ అంతా కూడా ఫాస్ట్గా అయితే స్టార్ట్ చేశాను. చారు అయితే పెట్టేశానండి. ఇంకొక పక్క అయితే గ్యాస్ స్టవ్ ఖాళీగా ఉందన్నమాట. ఇంకా రైస్ అంతా కూడా రెడీ చేసేసి రైస్ కడిగేసిన తర్వాత ఇంకా స్టవ్ మీద అయితే పెట్టేసేయాలి. ఇంకా దానికంటే ముందు రైస్ కొంచెం తక్కువ అయితే అయ్యిందండి. మేము రేషన్ రైస్ అలాగే నార్మల్ తీసుకొచ్చిన రైస్ అదంతా కలిపి అయితే చేసుకుంటాం కదా, ఇంకా అదైతే తక్కువగా ఉందన్నమాట. ఇంకా అదంతా కూడా ప్రిపేర్ చేసుకుని అంటే కలిపేసుకున్న తర్వాత ఇంకా రైస్ అయితే పెట్టడం అయితే స్టార్ట్ చేశానండి.
బెండకాయలు అవన్నీ కూడా గిన్నెలు కడిగేదానికంటే ముందు అంటే వాకలు తడిచేది ఇంకా పనులైతే ఉన్నాయి కదా, ఆ పనులన్నింటికి ముందే నేనైతే బెండకాయలు అయితే బయట పెట్టేసాను అనమాట. కొంచెం చల్లదనం తగ్గుతుంది కదా అని చెప్పేసి రైస్ అయితే పెట్టేసి, రైస్ అయితే పెద్ద బర్నర్ మీద, అలాగే చారు అయితే చిన్న బర్నర్ మీద పెట్టేశాను అనమాట. ఇంక ఈ బెండకాయలతో పులుసు అయితే చేద్దాం అనుకున్నాను కానీ పులుసు మా ఇంట్లో వాళ్ళు ఎవరికి అంతగా నచ్చదు. ఇంక అందుకని చెప్పేసి బెండకాయ ఫ్రై అయితే చేసేస్తున్నాను అనమాట. ఇదిగోండి రైస్ అయితే అయిపోయింది. ఇంకా రైస్ దించేసి ఒక్కొక్క సైడ్కి అయితే పెట్టేసి చారు కూడా తాలింపు అయితే వేసేసి ఒక పక్కకైతే పెట్టేశాను. ఇంక ఇక్కడ బెండకాయ ఫ్రై అయితే ఒక స్టవ్ మీద అయితే పెట్టేశాను అనమాట. ఇంకా గింజ అయితే తీసి పెట్టుకున్నాను హెడ్ బాత్ చేద్దాం కదా అని చెప్పేసి. ఇదిగోండి బెండకాయ ఫ్రై అయితే రెడీ అయితే అయిపోయిందనమాట. ఇంకా ఆయిల్ కూడా ప్రిపేర్ అయితే చేసి పెట్టుకున్నాము. మందార పూలు అవి తీసుకొచ్చి పెట్టుకున్నాం కదా, ఇంకా ఆయిల్ చేసుకున్నాను అనమాట. అదంతా మీకు ఏం చూపించలేదు, ప్రాసెస్ చాలా వీడియోస్లో అయితే చూపించానని చెప్పేసి. ఇంకా వంట అయిన తర్వాత మా అమ్మాయికి హెడ్ బాత్ చేపించేసి నేను కూడా హెడ్ బాత్ అయితే చేశానండి. ఇంకేలోపు డాడీ అయితే వచ్చారు, ఎగ్స్ అయితే తీసుకొచ్చారనమాట. ఉట్టి బెండకాయ ఫ్రై ఎలా తినాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటే ఇంకా డాడీ లోపు ఎగ్స్ అవి తీసుకురావడంతో ఇంకా మార్నింగ్ మిగిలిన పప్పు, అలాగే బెండకాయ ఫ్రై, అలాగే ఆమ్లెట్, కొంచెం పచ్చడి వేసేసుకుని అయితే నా డిన్నర్ అయితే కంప్లీట్ చేశానమాట. మేమైతే అక్కడ నుంచి గోరింటాకు అయితే కోసి తెచ్చాం కదండి. మా జోష్న అయితే మిక్సీలో అయితే వేసేసింది. ఇంకా అందరూ కూర్చొని అయితే గోరింటాకు అయితే పెట్టేసుకున్నారు చెల్లెలందరూ కూడా. ఇంకా నేను కూడా పెట్టుకుందాం అని చెప్పేసి అయితే అనుకున్నాను. అప్పుడు గుర్తొచ్చిందనమాట, ఎగ్జామ్ ఉంది, ఎగ్జామ్కి వెళ్తే తంబు అయితే వేయాలి, ఇంకా గోరింటాకు అయితే పెట్టుకోకూడదు అని చెప్పేసి అయితే గుర్తొచ్చి జస్ట్ ఒక చందమామ వరకు అయితే పెట్టుకున్నాను అనమాట. మా అమ్మయ్యగారు కూడా అడిగాడు నాకు గోరింటాకు పెట్టు అని చెప్పేసి. ఇంకా వాడు బర్త్డే వస్తుంది కదా అని చెప్పేసి పెట్టకూడదు అనుకున్నాను. కానీ పెట్టినా సరే వాడు ఎక్కువసేపు అయితే ఉంచుకోడు కదా, తక్కువే పడుతుందిలే అని చెప్పేసి ఇంకా వాడికి కూడా గోరింటాకు అయితే పెట్టాను అనమాట. ఇంకా అందరూ గోరింటాకు అయితే పెట్టేసుకున్న తర్వాత నేను వచ్చిన గిన్నెలన్నీ కూడా సర్దేశానండి. ఏవైతే మేము భోజనం చేసిన ప్లేట్స్ అవన్నీ ఉన్నాయో అవన్నీ కూడా బయట పెట్టడానికి అయితే రెడీ చేసేసి ఇంకా గిన్నెలన్నీ కూడా తీసుకెళ్ళిపోయి అయితే బయట అయితే పెట్టేశాను అనమాట. ఇంక ఇది వచ్చేసి శనివారం రోజు వ్లాగ్ అండి. ఇంక ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. మీకు ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక డెఫినెట్గా లైక్ చేసి ఛానల్ అయితే తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, గుడ్ నైట్.